నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేఎస్ లక్ష్మణరావు ఘన విజయం సాధించారు. 80,670 ఓట్లతో భారీ ఆధిక్యం సాధించారు. లక్ష్మణరావు విజయకేతనం ఎగరవేయడంతో అభిమానులు సంబరాలు జరిపారు. అంతా అనుకున్నట్లే జరిగింది. కౌంటింగ్ ప్రక్రియ ఏకపక్షంగా సాగింది. పట్టభద్రులు కేఎస్ లక్ష్మణరావుకి పట్టం కట్టారు. 1,49,319 ఓట్లకు గాను లక్ష్మణరావు 80,670 ఓట్లు సాధించారు. నూతలపాటి అంజయ్య 12,550 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు. అయితే లక్ష్మణరావు 68,120 ఓట్ల మెజారిటీ సాధించారు. కాగా 13,509 ఓట్లు చెల్లని ఓట్లుగా అధికారులు గుర్తించారు. తుది ఫలితం అర్ధరాత్రి దాటిన తర్వాత వెలువడినప్పటికీ లక్ష్మణరావు గెలుపు కోసం అభిమానులు ఎదురుచూశారు. తొలి రౌండ్ నుండి లక్ష్మణరావు ఆధిక్యం ప్రదర్శించడంతో ఆయన గెలుపు నల్లేరు మీద నడకలా సాగింది. లక్ష్మణరావు భారీ మెజారిటీతో గెలుపొందడంతో పలు ప్రజా సంఘాల నేతలు అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపి సంబరాలు జరిపారు. కెమెరాలు ఉంటే మధ్యలో వస్తారు, వెనకాల నుంచి రండి కొంచెం. కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కేఎస్ లక్ష్మణరావు ఘన విజయం సాధించారు. 80,670 ఓట్లు ఆయనకు పోలయ్యాయి. ఎన్నికల్లో విజయం సాధించిన లక్ష్మణరావుకు డిక్లరేషన్ ఫామ్ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ కోన శశిధర్ అందించారు. సిపిఎస్ విధానం రద్దుతో పాటు పల్నాడు ప్రాంత అభివృద్ధికి తన వంతు కృషి చేయనున్నట్లు లక్ష్మణరావు తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి తన వంతు కృషి చేస్తానని వివరించారు. ఈ ప్రాంతానికి అభివృద్ధికి సంబంధించి గుంటూరు జిల్లా చాలా అభివృద్ధి చెందిందని చాలా మంది భావిస్తున్నారు. కానీ గుంటూరు జిల్లాలో అనేక వెనుకబడిన ప్రాంతాలని, ముఖ్యంగా పల్నాడు చాలా వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతం. పల్నాడు అభివృద్ధికి నేను ఒక ప్రత్యేకమైన కృషి చేస్తానని, ఆ ప్రాంతంలో విద్య, ఆరోగ్యం అభివృద్ధి చెందడానికి కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. సిపిఎస్ విధానం రద్దు కోసం జరిగే అన్ని పోరాటాల్లో కూడా నేను భాగస్వామిని అవుతాను. అలాగే ఉద్యోగాల కల్పన, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న ఖాళీలన్నిటినీ భర్తీ చేయాలనే ఉద్యమాలన్నిటికి కూడా నేను దోహదకారిగా ఉంటాను. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క సమస్యలు తీర్చడంలో కూడా నేను ముందుంటానని చెప్పేసి తెలియజేస్తూ, సాధారణ ఎన్నికల్లో కూడా ప్రలోభాలకు గురి కాకుండా నిజాయితీ పరులను ఎన్నుకున్నట్లయితే సమాజ అభివృద్ధి, ప్రజల అభివృద్ధి జరుగుతుందని భావిస్తూ ఈ రెండు జిల్లాల్లో నాకు ఓట్లు వేసి గెలిపించిన గ్రాడ్యుయేట్ ఓటర్లు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి మగ్దాలి గిరి ఎన్నికల ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఈ మేరకు తుఫాన్ నగరంలో గురువారం మద్దాలిగిరి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మల్లి, సాయి, ఇతర నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మోడీ, కేసీఆర్, జగన్ కలిసి ఏపీపై కుట్రలు చేస్తున్నారని ఈ సందర్భంగా మద్దాలిగిరి ఆరోపించారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా చంద్రబాబు ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ విజయానికి దోహదపడతాయని ఆయన వెల్లడించారు. మరి ప్రత్యేక హోదా కోసం మనం పోరాడుతూ ఉంటే ఇవ్వకూడదని చెప్పి అక్కడ కేసీఆర్ గారు ఆయన పోరాటం చేస్తుంటే ఆయనతో నువ్వు పెడతావు. మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ 5 ఏళ్ళు కూడా ఆంధ్రాలో ఎన్ని రోజులు పండుకున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రోజులు పండుకున్నారు మీరు ఆలోచించుకోవాలి. ఇవాళ నువ్వు లోటస్ పాండ్ నుండి తెలంగాణ నుండి రాజకీయాలు ఇవాళ ఆంధ్రాలో చేస్తూ ఉన్నావు. అలా రాజకీయం చేసేవాడికి నీకు ఈ రాష్ట్రం పట్ల గౌరవం ఎలా ఉంటుందని చెప్పి కూడా ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. మరి తప్పకుండా రేపు ఏప్రిల్ 11న జరగబోయే ఎన్నికల్లో మరి నీకు బుద్ధి చెప్తారు, ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి మరి
నేను ఘంటాపథంగా చెప్పగలను. రాష్ట్రంలో సైకిల్ గాలి జోరుగా వేస్తుంది. సుమారు 145 నుంచి 150 సీట్ల మధ్య వచ్చే అవకాశం ఉంది. ఇటు చూసినా కూడా సైకిల్ జోరు కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన సంక్షేమ పథకాలు ఎలా వెళ్ళాయంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మా అభివృద్ధికి మేమే బాట వేసుకుంటాం, మళ్ళా తెలుగుదేశం పార్టీ వస్తేనే ఈ అభివృద్ధి పనులు కొనసాగుతాయని ప్రజలందరూ కూడా స్పష్టంగా నమ్మున్నారు. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అభివృద్ధి పథకాలు కంటిన్యూ అవుతాయని చెప్పి, అందుకనే ప్రతి చెల్లి కానీ, ప్రతి అక్క కానీ, అవ్వ కానీ, తాత కానీ, ఎవరైనా కానీ మీ ఓటు దేనికంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా సైకిల్ గుర్తుకే ఓటేస్తామని చెప్తున్నారు. వేసవికాలం సమీపిస్తున్న కొద్దీ నగరంలో తాగునీటి సమస్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రత్యేకించి శివారు కాలనీలో మంచినీటి సమస్య నానాటికి పెరిగిపోతోంది. అదేవిధంగా తాగునీటి సమస్యతో పాటు కనీస సౌకర్యాలు లేక అనేక మంది పేదలు అల్లాడుతున్నారు. రాజధాని రాకతో గుంటూరు నగరం వేగంగా అభివృద్ది చెందుతోంది. అయితే ఈ అభివృద్ది కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమవుతుంది. అన్ని మౌలిక సదుపాయాలతో కొన్ని ప్రాంతాలు కలకల్లాడుతుంటే కనీస సౌకర్యాలు లేక మరికొన్ని ప్రాంతాలు విలవెల్లాడుతున్నారు. ప్రత్యేకించి శివారు కాలనీలలో మంచినీటి సమస్య స్థానికులను తీవ్ర స్థాయిలో వేధిస్తోంది. వేసవికాలం సమీపిస్తున్న కొద్దీ మంచినీటి కొరత నానాటికి పెరిగిపోతుంది. తాగునీటి సమస్యతో పాటు డ్రైనేజీ, రహదారులు వంటి సమస్యలు కూడా పేద ప్రజలను ఎంతగానో ఉక్కిరిబుక్కిరి చేస్తున్నాయి. కనీస మౌలిక సదుపాయాలు లేక ఇన్ని అవస్థలు పడుతున్నా పాలకులు ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. తమ సమస్యలు ఎవరైతే తీరుస్తారో వారికే ప్రస్తుత ఎన్నికల్లో ఓట్లు వేయడం జరుగుతుందని మహిళలు వెల్లడించారు. మా భాగ్యనగర్ మెయిన్ రోడ్డు కానుకొని రైలు కట్టు ట్రాక్లు ఇవన్నీ ఇల్లులు. మాకైతే పంపులు లేవు, కాలువలు లేవు, ఏమీ లేవు. 4 రోజులకు ఒకసారి అది ఏ టైం వచ్చిద్దో మేము ఎదురు చూసుకుంటూ ఉండాలి నీళ్ళ కోసం. ఉన్న రోజే ఆ నీళ్లు లేకపోదంటే మాకు నీళ్లు లేవు, కాలువలు లేవు. పసిపిల్లలు దోమలతో అల్లాడిపోతున్నారు. పైన అయితే ఉన్నాయి కానీ తీసేవాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎవరు రావట్లే మా దగ్గరికి. ఆ ఇల్లులు ఒక్కటే అటు ఇటు ఉన్నాయి కానీ మాకైతే మధ్యలో నీళ్ళు అయితే ఏమీ లేవు, కాలువలు లేవు. అదే మా బాధ. లేదు, 4 రోజులకు ఒకసారి వస్తుంది ట్యాంకీ. 2 రోజులు వాడుకుంటాం, 2 రోజులు అలానే చూస్తాం, ఎదురు చూస్తూ ఉంటాము ట్యాంకీ కోసం. ఏదన్నా చెప్పండి మీరే. కాలువలు అంటే కాలువలు అసలు పోయే దారి కూడా లేదు ఎటు. మున్సిపాలిటీ వాళ్ళు కూడా వచ్చి చూసి వెళ్తాం తప్పితే తీయటం తప్పితే ఏమీ లేదు. రైలు కట్ట అది పట్టా భూములు కాదండి. వాటికి కన్ఫర్మ్ చేసి రోడ్లు బాగా వేయించి, కాలువలు లేవు మెయిన్ మాకు, అవి బాగా చేపిస్తే చాలు ఎవరైనా సరే మాకు. అది మెయిన్. ఎండాకాలం నీళ్లు ఒక పూట వదులుతున్నాడు, అవి కూడా చాలట్లా. టయానికి వదులుతున్నాడు, టయానికి వదిలి పెట్టిపోతున్నాడు. మళ్ళీ సరిగ్గా చాలట్లా నీళ్లు. వచ్చిన వాళ్ళకే కానీ లేని వాళ్ళకి లేదు అసలు నీళ్లు. మేము ఉంటున్నాం 25 సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఈడ ఉన్నా, ఎవరు పట్టించుకోవట్లే. ఈ మధ్యనే పంపులు వేసారు కానీ అవి కూడా సరిగ్గా వదలట్లా నీళ్ళు అసలు. మాకు రోడ్లు వేస్తామని అన్నీ కొలుచుకున్నారు, ఏమీ రోడ్లు వేయలేదు, ఏమీ లేదు. కాలువలు బాగు చేపిస్తామని మనం శంకుస్థాపన చేశారు, కాలువలు కూడా ఏమీ వేయలేదు. ఇబ్బందిగా ఉంది. దోమలు బాగా వాసన, కాలువలు ఇక్కడ కొట్టులో ఉండలేకపోతున్నాం మేమైతే. మంచినీళ్ళు లేవు, ఏమి లేవు. పంపులు వేసారు కానీ రావట్లేదు. మేము వచ్చి ఇక్కడ 6 ఏళ్ళు 7 ఏళ్ళు అవుతుంది, అప్పటి నుంచి ఉంది. వైఎస్ఆర్సీపీకి నాయి బ్రాహ్మణులు సంఘీభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రచురించిన కరపత్రాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు తాడిశెట్టి మురళి, ఏపీ నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు యానదయ్య ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలను మోసగించారని సంఘం రాష్ట్ర అధ్యక్షులు యానదయ్య ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ నాయ బ్రాహ్మణులు సంఘీభావం వ్యక్తం చేస్తూ ప్రచురించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. వైసీపీ ప్రతి బార్బర్ షాప్ కి నెలకు 150 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తామని జగన్ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. ఆయన 1996లో కానీ తర్వాత ఈరోజు 2019 వచ్చినా మాకు కేవలం సుత్తులు కత్తులు ఇస్త్రీ పెట్లు ఇచ్చి కుల వృత్తులకే పరిమితం కావాలా, మీరు ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ రాజకీయంగా ఎదిగితే మా కుర్చీలు కదులుతాయనేటటువంటి భావనతో మా కులాలను అనేక రకాలుగా అవమానించడం జరిగింది. తప్పకుండా రేపు జరిగే ఎన్నికల్లో అవమానించిన వారి రాజకీయ అంతం, అభిమానించిన వ్యక్తి అధికారం పంతం అనే విధంతో నాయి బ్రాహ్మణులందరూ కూడా మిగిలిన బీసీ కులాలందరూ కూడా ముందు వరుసలో మేము నిలబడి ఈ రాష్ట్రంలో 44వ డివిజన్లోని అరండల్పేటలో ఈరోజు టీడీపీ ఎన్నికల కార్యాలయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పశ్చిమ టీడీపీ అభ్యర్థి మగ్దాలి గిరి ముఖ్య అతిథిగా హాజరై ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు బెల్లంకొండ సురేష్, రవీంద్ర, గోపీచంద్, గణపతి తదితరులు పాల్గొన్నారు. వెస్ట్ నియోజకవర్గంలో మద్దాలిగిరి ఘన విజయం సాధించేలా ప్రత్యేక కృషి చేస్తామని ఈ సందర్భంగా నేతలు తెలిపారు. గుంటూరు నగరంలో దయనీయ స్థితిలో ఉన్న తమకు ప్రభుత్వం నిలువ నీడ కల్పించాలని ఫకీర్ సాహెబ్లు అభ్యర్థించారు. నగరంపాలెం మస్తాన్ దర్గాలో ఉరుసు మహోత్సవాల సందర్భంగా తమ దీనస్థితిని మీడియా ప్రతినిధులకు విన్నవించారు. నగరంలో శారదా కాలనీ తదితర ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో నివసిస్తూ దర్గా తదితర శుభ కార్యక్రమాల ద్వారా పొట్టపోసుకుంటున్న తమకు ఇళ్ల సదుపాయం కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని ఫకీర్ సాహెబ్లు ముక్త కంఠంతో కోరారు. గత దాదాపు 29 సంవత్సరాల నుంచి మేము గుంటూరులో ఉంటున్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అద్దెళ్లలోనే ఉంటున్నాము. అద్దెలు కట్టుకోవాలి, కరెంటు బిల్లులు కట్టుకోవాలి. మా మీద దయ ఉంచి ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ వచ్చే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా సరే మా మీద దయ ఉంచి పేదవాళ్ళకి, లేని వాళ్ళకి, ఫకీర్ సాహిబులకి ఇళ్ళు ఇవ్వాలని మా ఈ ఫకీర్ గురుగారు మతం. నగరంపాలెం శ్రీ హజరత్ కాలే మస్తాన్ షా బాబా 127వ ఉరుసు మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు దంపతుల ఆధ్వర్యాన ఈ నెల 24న బాబా గంధ మహోత్సవ కార్యక్రమంలో ఉరుసు ముబారక్ ప్రారంభమైంది. గురువారం బాబా యథాస్థానంలో ఆసీనులవడంతో ఉరుసు మహోత్సవం ముగియనుంది. హిందూ, ముస్లిం భక్తులు సామరస్యంగా ఉరుసు మహోత్సవాల్లో పాల్గొని మస్తాన్ షా బాబా ఆశీస్సులు పొందారు. నగరంలోని లంబాడి కాలనీలో జనసేన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి తోట చంద్రశేఖర్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తనకు ఓటు వేయాల్సిందిగా ఓటర్లను అభ్యర్థించారు. తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీల స్వార్థ రాజకీయాలతో విసిగి వేసారిపోయిన ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగిన జనసేన వైపు మొగ్గు చూపుతున్నారని పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. లంబాడి కాలనీలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. యువత భవిష్యత్ జనసేన పార్టీతోనే ముడిపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. నగరంపాలెం కేకేఆర్ ప్లాజాలో డ్వాక్రా, చేనేత, హస్తకళల ఆభరణాల ప్రదర్శన, అమ్మకం కేంద్రం కస్టమర్ల ఆదరాభిమానాలతో కలకలలాడుతోంది. హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ శాఖ ద్వారా ఈ నెల 16న ప్రారంభమైన ప్రదర్శన ఏప్రిల్ 4 వరకు కొనసాగనుంది. వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత, పట్టు, హస్తకళాకారులు తమ స్వహస్తాలతో సృజనాత్మకంగా తీర్చిదిద్దిన వివిధ రకాల డ్రెస్ మెటీరియల్స్, జ్యువెలర్స్, కళాఖండాలను అందుబాటులో ఉంచారు. అలాగే బ్యాగులు, చెప్పులు, ఆయుర్వేద వనమూలికలు, సాంప్రదాయ వస్త్రాల ఉత్పత్తులు, వంటకాలు నగరంపాలెం కేకేఆర్ ప్లాజాలో వినియోగదారులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. 16వ తేదీ నుంచి ఏప్రిల్ 4 వరకు ఎగ్జిబిషన్ పెట్టాము. అమ్మకాల ధరలకే, హోల్సేల్ ధరలకే శారీసు, బెడ్షీట్స్, కలంకారీ శారీసు, డ్రెస్సులు, టాప్సు, చిన్నపిల్లలవి, ఇంకా జ్యువెలరీ. బయట కంటే షాప్స్లో కంటే ఇక్కడ చాలా తక్కువ రీజనబుల్ రైట్. ఆక్సిడైజ్ జ్యువెలరీ ఉంది, సీజెడ్ ఉన్నాయి, యాంటిక్ ఉంది, ఫ్యాన్సీ ఉన్నాయి, అన్ని జ్యువెలరీ. 4వ తారీఖు ఏప్రిల్ వరకు నడపబడుచున్నది. చేనేత వస్త్రాల తయారీదారులకి అమ్మకాలు జరుగుతున్నవి. పలు రాష్ట్రాల నుంచి అనేక రకాల శారీసు, కాశ్మీరు, బెంగాలీ, బెనారసు, చందేరి, ఉప్పాడ పట్టు, వెంకటగిరి పలు వెరైటీస్తో తయారీదారులకి అమ్మకాలు జరుగుతున్నవి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.